ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము కాల నియమములు 3వ భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ప్రైజ్ ద లార్డ్. మనము ముందు భాగంలో అజ్ఞాన కాలమును గురించి వివరంగా చదువుకున్నాము. అలాగే దేవుడు మనుషుణ్ణి తన స్వరూపంలో తన స్వారూప్యం చొప్పున కలుగు చేసి మనుషునికి అనేక 7 విధములైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించినప్పటికీ మనుషుడు అవిధేయుడై దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములన్నీ పోగొట్టుకొని దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి నివాస స్థలమైన ఏదైనా తోటలో నుంచి త్రోయబడ్డాడన్న విశేషాలన్నిటినీ మనము ముందు భాగంలో వివరముగా తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ భాగంలో మనస్సాక్షి కాలమును గురించి వివరముగా తెలుసుకుందాము. ఈ కాలం యొక్క విభాగము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, మనుషుడు పాపం చేసి ఏదైనా తోటలో నుంచి త్రోయబడిన తర్వాత కాలం నుంచి మోషే యొక్క కాలం వరకు ఈ కాల నియమంగా మనస్సాక్షి కాలమును గురించి మనము చదువుకొనవచ్చును. ఈ కాలమందు వారి మనస్సాక్షి వారికి సాక్ష్యమిచ్చుచుండెను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుకున్నట్లయితే, మనుషుని యొక్క తలంపులు అనగా ఆ కాలంలో నివసించినటువంటి మానవునికి వాని యొక్క తలంపులు సాక్ష్యముగా నిలబడుచున్నవి. వాని యొక్క తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేకపోతే తప్పు లేదని తెలుపుచు దేవుని ఎదుట సాక్ష్యముగా నిలబడుచుండెను. ఉదాహరణకు ఆ కాలంలో నివసించినటువంటి మానవుల్లో హేబేలు కావచ్చు, హానోకు కావచ్చు, నోవహు కావచ్చు, అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు వారి యొక్క జీవితములను మనము చూచినప్పుడు వారు నీతిమంతులుగా జీవించారని మనము చదువుకున్నాము. అలాగే వారి యొక్క మనస్సాక్షి వారి యొక్క కార్యముల గురించి సాక్ష్యమిచ్చుచుండెనని మనము చదువుకున్నాము. అలాగే మనస్సాక్షి నడిపించిన ప్రకారమే వారి యొక్క జీవితకాలం అంతా వారు నడిచారని మనము చదువుకొనవచ్చును. అలాగే వారి యొక్క మనస్సాక్షి వారికి ధర్మశాస్త్రముగా ఉండెను. ఏ మనుషుడైతే తన మనస్సాక్షికి విరోధంగా సాహసించి పాపం చేస్తాడో ఆ మనుషుడిని ఆ పాప మరణములు ఏలనని మనం వేద గ్రంథంలో చదువుకున్నాము. ఇది కిడ్స్ కాల నియమముల్లో మనస్సాక్షి కాలంను గురించినటువంటి చిన్నపాటి వివరణ. తరువాత వచ్చే భాగముల్లో మనము మిగతా కాల నియమముల గురించి వివరముగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.